సో గైస్ ఐఏఎస్ కోచింగ్ విషయానికి వస్తే జనరల్గా ఏంటి అంటే ఐఏఎస్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అంటే యూపీఎస్సీ సివిల్స్ ఆర్ ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్కి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ చాలా కమర్షియల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అంటే నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళని గురించి మంచి చెప్పడానికి వీడియో చేయట్లేదు, బట్ రియాలిటీ తెలుసుకోమని చెప్పడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ చాలామంది ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా కమర్షియల్, చాలా డబ్బులు తీసేసుకుంటున్నారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ కంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ చాలా కమర్షియల్ అయిపోయారు. ఒక ఫ్యాకల్టీని చూసి ఒక ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే కొంతమంది గ్రూప్ ఆఫ్ టాప్ ఫ్యాకల్టీ ఉన్న ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చా, దాని గురించి క్రిస్టల్ క్లియర్గా నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. జనరల్గా ఇలాంటి వీడియోస్ యూపీఎస్సీకి సంబంధించిన అవేర్నెస్ వీడియోస్ నేను చాలా చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి టాప్ ఇన్స్టిట్యూట్స్ అయినా ప్రతి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ ఆల్సో ఢిల్లీ కూడా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ గురించి. దీనివల్ల ఏంటి అంటే ఒక అవగాహన అనేది వస్తుంది మనం ఎటువైపు వెళ్తున్నాము. ఎందుకంటే సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఫ్యాకల్టీని చూసి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు సో ఇన్స్టిట్యూట్లో, నేను ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతాను. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాకల్టీస్, టాప్ ఫ్యాకల్టీసు, మంచి ఫ్యాకల్టీస్ అనే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీలాన్సర్స్ అయిపోయారు. ఇన్ హౌస్ ఫ్యాకల్టీస్ ఇప్పుడు లేరు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే టాప్ ఫ్యాకల్టీ అందరూ, ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీరు ఒకసారి హిస్టరీకి ఎవరు హైదరాబాద్లో టాప్ అందరికీ తెలుసు, జియోగ్రఫీకి బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఒక 2-3 ఉంటారు, వాళ్ళు కూడా అందరికీ తెలుసు. మీరు ఒక పని చేయండి, టాప్ ఫ్యాకల్టీ అనుకునే వాళ్ళ లిస్ట్ ఒకటి ఒక 3-4 ఇన్స్టిట్యూట్లు తిరగండి, లేకపోతే ఒక 5 ఇన్స్టిట్యూట్లు తిరగండి. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ ఆ ఫ్యాకల్టీగా మీకు కనిపిస్తాడు. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ ఆ ఫ్యాకల్టీ నేమే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్యాకల్టీ దాదాపు హైదరాబాద్లో ఒక 5-6 కోచింగ్ సెంటర్లు, బెంగళూరులో ఒక 5-6, ఢిల్లీలో ఒక 5-6 క్లాసులు చెప్తారు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు క్లాసులు మంచిగా చెప్తారు. నేను ఏమంటున్నా క్లాసులు బాగా చెప్పట్లేదు, దాని గురించి మాట్లాడలేదు. వీళ్ళ బేసిస్లో వాళ్ళని నమ్ముకొని మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారంటే ఇక మీకు ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఎందుకంటే వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. టాప్ ఫ్యాకల్టీ 4-5 ఇన్స్టిట్యూట్లో చెప్తూ ఉంటారు. వీళ్ళు క్లాస్ మాత్రం చెప్పి వెళ్ళిపోతూనే ఉంటారు. కనీసం డౌట్స్ క్లియర్ చేసేదానికి కూడా వీళ్ళకి టైం ఉండదు. సో ఇలాంటి ఫ్యాకల్టీనా అంటే డెఫినెట్లీ కమర్షియల్ అంటే ఖచ్చితంగా కమర్షియలే. నో వన్ ఈజ్ గివింగ్ ఫర్ ఫ్రీ. ఎవరు కూడా ఫ్రీగా క్లాసులు చెప్పరు. ఇంకా చెప్పాలి అంటే ఈ పెద్ద ఫ్యాకల్టీస్ మెయింటైన్ చేస్తూ ఇన్స్టిట్యూట్స్ నష్టపోతున్నాయి. ఇన్స్టిట్యూట్ నడిపేవాడు చాకరీ చేసి కష్టం పడుతూ ఈ ఫ్యాకల్టీస్ని తినిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ క్లాసులు చెప్తారు, వీళ్ళు డబ్బులు వీళ్ళు తీసుకొని పోతారు. తర్వాత వీళ్ళు టెస్ట్ సిరీస్, తర్వాత మెంటార్షిప్, తర్వాత వచ్చి పర్సనల్ గైడెన్స్, తర్వాత మళ్ళీ వీళ్ళు ఏదన్నా ప్రిపేర్ అయితే దానికి సంబంధించి ఎగ్జామ్ రాస్తే అవన్నీ కరెక్షన్ చేపిస్తూ ఫీడ్బ్యాక్ క్లాస్ చెప్తూ వాళ్ళ సర్వీసెస్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తూ. సో ఎందుకంటే నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ కమర్షియల్ కాదు, మీరు ఫ్యాకల్టీయే కమర్షియల్ అన్నట్లే మాట్లాడట్లేదు. మీరు ఫ్యాకల్టీని చూసి ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే డెఫినెట్లీ మీరు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నట్టే. ఇది అప్లికబుల్ ఫర్ ఎవ్రీవన్. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ టాప్ ఫ్యాకల్టీ చూసి డిగ్రీ విత్ ఐఏఎస్ కానివ్వండి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కానివ్వండి, అంటే ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో ఒకరే కనిపిస్తారు, ఆ ఒకరు ఎక్కడ కనపడరు క్లాసుల విషయానికి వస్తే. సో దిస్ ఈజ్ అ రియాలిటీ. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎట్ ద సేమ్ టైం టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు, లేకపోతే ఒక సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ ఇన్స్టిట్యూట్ హెడ్డే కనిపిస్తూ ఉంటాడు అందరికీ. ఎక్కడ చూసినా ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఒకటే పర్సన్ ఉంటారు. మేబీ డిగ్రీ విత్ ఐఏఎస్లో ఇది బాగా జరుగుతుంది. సివిల్స్లో ఒకరిద్దరు ఉన్నారు, బట్ డిగ్రీ విత్ ఐఏఎస్లో ఎక్కువ ఉన్నారు. డిగ్రీ విత్ ఐఏఎస్లో ఇలా ఒకరే కనిపిస్తారు. ఫ్యాకల్టీ అంటే ఒకరే. మీ ఫ్యాకల్టీ ఎవరురా బాబు అంటే ఎవరికి తెలియదు. సో నేనేం చెప్తున్నానంటే 2 విషయాలు ఇక్కడ. టాప్ ఫ్యాకల్టీ చూసి మోసపోవద్దు, ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి మనం ఇబ్బంది పడద్దు. అలాగని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పాపులర్ పర్సన్ ఉన్నాడు, 60 ర్యాంకులు వచ్చాయి, 70 ర్యాంకులు వచ్చాయి, లేకపోతే ఇంకోటి వచ్చింది, నేను ఇచ్చేస్తానని చెప్పేవాళ్ళని అది కూడా చూసి మనము రాంగ్ డెసిషన్ అని తీసుకోవద్దు. ఓకే, ఖచ్చితంగా మీరు చూడాల్సిన విషయం ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ కరికులం ఎలా ఉంది, వాళ్ళు చెప్పే సిలబస్ ఎలా ఉంది, వాళ్ళ ఆర్గనైజేషన్ ఎంత సిస్టమేటిక్గా ఉంది, ఈ ఫ్యాకల్టీ కాకపోయినా మనం వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా, ఆ మైక్రో టాపిక్ లిస్ట్ ఏంటి, ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫ్యాకల్టీని చూసి మీరు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆ ఆర్గనైజేషన్లో ఒక సిస్టమేటిక్గా ఆ సిస్టమ్ అంతా రన్ అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అది మీరు ఆలోచన చేయాలా. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి.
అండ్ నేను టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటి గురించి కూడా రివ్యూస్ ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్సో టాప్ 7 ఎందుకు టాప్ 7 కూడా డీటెయిల్ వీడియో చేశాను. దిస్ ఈజ్ అప్డేటెడ్ 2024 గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.